నేను అవుట్ కాదు, అది నో బాల్. ఆ మాట చెప్పాలి మీరు కదా, ఎంపైర్ ఎంపైర్. సంగీత నేను అవుట్ కాదు. ఏయ్ చంపేస్తాను, నేను అవుట్ కాదు. నేను అవుట్ కాదు, నేను రెడీగా లేను, నేను రెడీగా లేను. ఇంకోసారి అవుట్ అవుట్. నమస్తే బామ్మగారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఇక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు పాపా. అయ్యో అది కాదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి తింటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డును పడాలి పాపా. అమ్మో ఇవి సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావు రే, ఈసారి నా చేతిలో అయిపోయావు. లేదు కానీ ముందు మీ చేతిలో ఉన్న బాల్ వదలండి చూద్దాం. 4 కాదు సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4 అది కాదు బామ్మగారు. బ్రేక్ ఫర్ ది డ్రింక్స్, పెప్సీ తాగొస్తాను. మాది బ్రేకే. మాకు బ్రేక్ లేదు. అలా కొయ్యి ముక్కలాగా నిలబడి చూస్తావేమే మొదలెస్తానా పాపా. అయ్యయ్యో పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలనే. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? నేను సెన్సస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయి దానికి ఒక్క కానే ఇచ్చావంటే ఊరుకోనా? నువ్వు నోరు మీవే. రాసుకోండి. నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల పైన కొద్ది నెలల. 100 నెలలు వేసుకోండి. నా భార్య సంగీత 37 సంవత్సరాలు. నా కొడుకు వేణు, వాడికి 22 సంవత్సరాలు. నా కూతురు రేఖ 18 సంవత్సరాలు. మా అమ్మ భానుమతి వయస్సు స్వీట్ 16. 60 ఇయర్స్ బ్యాక్ లేండి. వీడి పేరు సునీలు. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ లెక్కల కోసమే పుట్టాడు. రాసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్స్ అండి, వెళ్ళండి. పదండ్రా. ఏంటే జూలియా రాబర్ట్స్ ఒక్కదాన్ని తినేస్తున్నావు ఏంటి? ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలేండి, తినేసి వెళ్ళిపోతాను. నిన్ను నానా తిట్లు తిట్టానని, గొడ్డు చాకరీ చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు మీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే ఏంటో అనుకున్నా, నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దన్నా. వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో మర్యాద మర్యాద. చేర్ చెప్పు. వెరీ గుడ్. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. బాతు బచ్చా అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల. అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా, అక్కం అక్కం ఆ టైపేనా? అక్కం అక్కం. అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పన్న అయితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న గడబడరా? ఆ పిల్ల మొగుడండి. వీరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి అన్నాడు. అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఎ సిగరెట్. గివ్.
ఈ సిగరెట్ ఎవరు మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను. ఇంకో పెగ్గుపై. రేయ్, నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా. రేపు దాని పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్ పైరా. నన్ను రానా? నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులా ఉన్నావు. నీకు మర్యాద ఏంటి బే? పైరా. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చేట్టుగా చేశారా? ఓహో, వీడికి మందు ఎక్కువ. లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుందాం. పోరా పోబే. నీ అబ్బా రే పోరా. కబీ కబీ మేరే దిల్ మే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సింహం, ఆ కొత్తగా చేరిన కోతి, అదే ఆ అసహ్య సుందరిని వెంటనే పంపించు లోపలికి. అసలు నీ ఉద్దేశం ఏంటి? నన్ను ఎవరనుకున్నావు? నీకు బాస్ని. నిన్న కాక మొన్నొచ్చావు, నాతో నీకు పరాజకాలేంటి? యు ఆర్ హియర్ బై డిస్మిస్డ్. ఏంటా వెధవ నవ్వు? వెంటనే దాన్ని డిస్మిస్ ఆర్డర్ టైప్ చేయించి పటా. సార్, మనసులు దగ్గరైన తర్వాత ఇలాంటి పనులు సహజమే కదండి. ఇలాంటి పనులు మా ఆవిడ చేసినా నేను సహించను. పెళ్ళాలు చేస్తే సహించలేం కానండి, దగ్గరైన వాళ్ళు చేస్తే ముచ్చటగా ఉంటుందండి. దగ్గర ఇంకొకసారి దగ్గర అన్నావంటే నిన్ను డిస్మిస్ చేసి పారేస్తాను. వెళ్ళి చెప్పించేయి. ఆవిడ్ని ఉద్యోగం నుంచి తీసేసామనుకోండి, ఆవిడ వెళ్ళి అసలు జరిగిన విషయం మీ ఆవిడతో చెప్పేస్తే. మా ఆవిడతో చెప్తుందా? ఏమని చెప్తుంది? ఎందుకు చెప్తుంది? ఒకవేళ ఈ సుందరి కూడా మీ ఆవిడ అపాయింట్ చేసిన క్యాండిడేట్ ఏమో. సరే, ఈ విషయం మనం తర్వాత మాట్లాడదాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగే. ఈ టై ఏంటి, ఈ ఫేస్ ఏంటి, ఈ వాలకం ఏంటి? ఇదేమన్నా లేటెస్ట్ ఫ్యాషనా? మరే ఆ కట్టేంటి, ఆ ఫేస్ ఏంటి, ఆ వేళ్ళేంటి మేళం వాయించేవాళ్ళగా? ఏం చెప్పమంటావు గురు? దొంగ మొగుడు సినిమాకి వెళ్తే రంకు మొగుడు తగులుకున్నట్టు నీకు ఫోన్ చేయడానికి వెళ్తే పట్టిన కర్మ ఇది. అవును, రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ ఎత్తనట్టు గురు? ఇంట్లో ఎవరు లేరా? 100 నోములు సరైనట్టు రాత్రి మా ఆవిడ నన్ను బయటకు వెళ్ళనిస్తేగా. ఏంటి, రాత్రి నువ్వు తన్మయ్యని కలుసుకోలేదా? ఒక రాత్రి ఒక మనిషి 2 చోట్ల ఎలా ఉంటాడా? కరెక్టే, నాదే పొరపాటు. మళ్ళీ కలుస్తా, నీ మూడ్ బాగోలేదు, వస్తా.